వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో బీన్స్ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దీనికి ఫ్రెంచ్ బీన్స్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి చిల్లుల ప్లేట్ ఒకటి తీసుకొని తరిగిన బీన్స్ అంతా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి ఆ చిల్లుల ప్లేట్లో ఏదైతే బీన్స్ వేసామో ఆ ప్లేట్ని దానిపైన పెట్టి ఒక మూత పెట్టి స్టవ్ మీద పెట్టి బీన్స్ ఉడికే వరకు స్టీమ్ చేయాలి. ఈ విధంగా స్టీమ్ చేయాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఒక సగం కుడక తీసుకొని ముక్కలు చేసుకొని మిక్సీలో ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బీన్స్ ఉడికిపోయిందండి. ఈలోపు మొత్తం ఎంత చక్కగా ఉడికింది చూడండి. ఈ విధంగా స్టీమ్ అయిపోయింది. ఇప్పుడు కడాయి వేడి చేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. అందులో పోపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. సగం కుక్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసేయాలి. వేసి పచ్చిమిర్చి కొంచెం కుక్ అయ్యే వరకు దాన్ని కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఉడికిన బీన్స్ అందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ కొబ్బరి మొత్తం కూడా ఇందులో వేసేసేయాలి. వేసేసి మంచిగా కొబ్బరి, బీన్స్ అన్నీ కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ బీన్స్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంతో, టమాటా పప్పుతో కానీ, సాంబార్తో కానీ ఈ ఫ్రై సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.